ఇటీవల బ్రేక్ ని చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఆయనపై పోలీసులు కేసు ఫైల్ అయింది. అయితే రోడ్ నెంబర్ 14లో గల ల్యాండ్ కబ్జాకు సంతోష్ రావు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఎన్ఈసీఎల్ కంపెనీకు చెందిన భూమి ఉంది. అయితే అందులో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని సదరు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్పై కూడా బంజారా హిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఆయనపై పోలీసులు కేసు ఫైల్ అయింది. అయితే రోడ్ నెంబర్ 14లో ఉన్న ల్యాండ్ కబ్జాకు సంతోష్ రావు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఎన్ఈసీఎల్ కంపెనీకు చెందిన భూమి ఉంది. అయితే అందులో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని సదరు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్పై కూడా బంజారా హిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడతా ఉంటే బీఆర్ఎస్ కు మరొక షాక్ తగిలింది. సంతోష్ రావు పై కూడా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నేపథ్యంలో, ఒకవైపు కవితకు సంబంధించినటువంటి తెర కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొక బీఆర్ఎస్ నేతపై కేసు నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ నేత సంతోష్ పై కేసు నమోదైంది. బంజారా హిల్స్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయితే నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రోడ్ నెంబర్ 14లో ల్యాండ్ కబ్జా చేసినట్టుగా సంతోష్ పై ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఈ ఆరోపణల మేరకు బాధితులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. నకిలీ డాక్యుమెంట్స్ తో కూడా డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ ఏకంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన దాఖలాలు కనబడతా ఉన్నటువంటి ఆరోపణలో పోలీసులు అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు రోడ్ నెంబర్ 14కు సంబంధించి ఎన్ఈసీఎల్ కి సంబంధించినటువంటి భూమిగా గుర్తించడం జరిగింది. భూమికి సంబంధించిన నేపథ్యంలో కూడా ఏదైతే భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు సంతోష్ రావుతో పాటుగా లింగారెడ్డి శ్రీధర్ పై కూడా జూబ్లీ హిల్స్ పిఎస్లు ఐపీసీ కింద కేసులు నమోదు చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కాగా 420 అండ్ అదే విధంగా 468, 470, 447 దాంతో పాటుగా 120 RW 35 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వరుసగా బీఆర్ఎస్ కి షాక్లు అయితే తగులుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. వరుస బీఆర్ఎస్ షాక్లతో మరొక నేతపై కూడా కేసులు నమోదు కావడం బీఆర్ఎస్ కి రోజు రోజు ఒక గండంలానే మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వరుస షాక్లు అయితే తగులుతా ఉన్నాయి. భూ కబ్జాలకు సంబంధించిన నేపథ్యంలో రోడ్ నెంబర్ 14లో భూ కబ్జాకు పాల్పడ్డటువంటి ఆరోపణలు అయితే ఏర్పడతా ఉన్నాయి. దీని నేపథ్యంలో ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటుగా ఫేక్ అఫిడవిట్ ని సృష్టించి అక్కడ ఏకంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి పాల్పడ్డారు అన్నటువంటి నేపథ్యంలో కూడా సంతోష్ రావు పై అయితే జూబ్లీ హిల్స్ లో కేసు నమోదైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. వరుణ్, రైట్ ప్రణయ్, అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే రేపు పార్లమెంట్ ఎన్నికల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభావం పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక పక్కేమో నేతలు జంపింగ్, పక్కేమో ఇలా కేసులు, ఒక పక్క కవిత లిక్కర్ స్కామ్, అరెస్ట్, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ మీద ఎన్నికల మీద ప్రభావం పడుతుందా? 10 సంవత్సరాలలో చేసినటువంటి అక్రమణలన్నీ కూడా వెలుగు చూస్తా ఉన్నాయి, బయటకు వస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దినదిన గండంగా మారుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతా ఉన్నాయి. ఈ షాకులన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అవినీతికి పాల్పడిందా, గతంలో ఇన్ని కబ్జాలు చేశారా, అంతేకాకుండా ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవితపై వస్తున్నటువంటి వాస్తవాలను చూస్తా ఉన్నాం. ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని కట్టబెడితే ప్రజలు నమ్మి ఓటేసినటువంటి పాపానికి 10 సంవత్సరాలు ఇంత కబ్జాలు చేశారన్నటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కి ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. వీటిలన్నిటి మీద పార్టీ అధినేత కేసీఆర్ స్పందన ఏంటి అసలు? ఒక పక్క కవిత లిక్కర్ స్కామ్ మీద ఎంతవరకు స్పందించలేదు, జంపిక్ల మీద అయితే స్పందించారు. ఒక పక్క ఇవన్నీ కూడా నేతల యొక్క కేసులు, వీటిలన్నిటి మీద అధినేతల యొక్క స్పందన ఏంటి అసలు?
ప్రస్తుతం అధినేతలుగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, లేదా హరీష్ రావు కావచ్చు. వీళ్ళెవ్వరి దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వెలువడట్లేదని చెప్పుకోవాలి. వరుస జంపింగ్‌లు ఉన్నాయి, కేసులు నమోదవుతా ఉన్నాయి, అక్రమాలపై అనేక కేసులు నమోదవుతా ఉన్నాయి. వీళ్ళ ఈ చేసినటువంటి ప్రాజెక్టుల పైన కేసులు నమోదవుతా ఉన్నప్పటికీ కూడా మరి అధినేత వ్యూహాత్మకం అనుకోవాలా? లేదా పార్లమెంట్ ఎన్నికల వరకు ఏమి చప్పుడు కాకుండానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడా అనేది ఏమి అర్థం కానటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా కేవలం ఆరోపణలే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి కేసులకు సంబంధించి కూడా ఎటువంటి దిశానిర్దేశం చేయట్లేదు. ఎటువంటి యాక్షన్ ప్లాన్ అయితే తీసుకోవట్లేదు. గతంలో చిన్న విషయానికి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున వ్యూహాలు రచించేవాళ్ళు. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో వ్యూహాలన్నీ కూడా తారుమారవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎటువంటి వ్యూహాలు ముందుకెళ్ళట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో అసలు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన అయితే లభించట్లేదు. అసలు ఏం చేయబోతా ఉన్నాడు అనేది కూడా ప్రస్తుతానికి ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలన్నీ నడుపుతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనలు మాత్రమే కొనసాగుతా ఉన్న నేపథ్యంలో తప్ప ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కేవలం నామమాత్రంగానే ఏదో జాయినింగ్స్ చేస్తా ఉన్నారు. అండ్ నామమాత్రంగానే వచ్చి వెళ్ళిపోవడం, ఏదో ఒక ఎమ్మెల్యే మంత్రి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము, లేదా ఏదైనా మీడియా సమావేశాలు చేయడమే తప్ప ఎటువంటి విజన్ తో కానీ, లేదా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఈ కేసులకు సంబంధించిన విషయంలో కానీ ఎటువంటి స్పందన లభించట్లేదని చెప్పుకోవాలి వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.